హాయ్ హలో వెరీ వెల్కమ్ టు J24 న్యూస్. గుడ్ మార్నింగ్ తెలంగాణ విత్ జిలానికి స్వాగతం. సో ప్రతి రోజులాగా ఈ రోజు కూడా నమస్తే తెలంగాణలోని మనం వార్తలు తీసుకుంటే మొదటి పేపర్లో త్వరలో కేసీఆర్ ను కలుస్తా. నిన్న ఏదైతే మనం చెప్పామో కేటీఆర్ గారు జీవన్ రెడ్డిని కలవబోతున్నారు, బీఆర్ఎస్ లోకి ఆహ్వానించబోతున్నారు అని. సో అన్న ప్రకారంగా నిన్న కేటీఆర్ గారు జీవన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి కలిసి పార్టీలోకి సగౌరవంగా ఆహ్వానించి పార్టీ కండువా కూడా కప్పారు. దాని గురించి వార్త. బీఆర్ఎస్ లోకి రావాలని ఆహ్వానించేందుకు జగిత్యాలలో తన నివాసానికి వచ్చిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలుకుతున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి. చిత్రంలో బీఆర్ఎస్ నేతలు కొప్పుల ఈశ్వర్, పాడి కౌశిక్ రెడ్డి, విద్యాసాగర్ రావు, రమణ, దామోదర్ రావు, గంగుల కమలాకర్. సో రమణ గారు ఉన్నారు, గంగుల కమలాకర్ గారు ఉన్నారు, మరియు పాడి కౌశిక్ రెడ్డి గారు ఉన్నారు. అందరూ వెళ్ళి జీవన్ రెడ్డి గారి ఇంట్లో జీవన్ రెడ్డిని కేటీఆర్ తో సహా కలిశారు. సో కలిసినప్పుడు ఏమేమి మాట్లాడారో కొన్ని సీక్రెట్స్ అయితే బయటపడవు. సీక్రెట్స్ కానీ ఇక్కడ రాస్తారు. త్వరలో కేసీఆర్ ను కలుస్తా, త్వరలో కేసీఆర్ ను కలుస్తా అని రాశారు. ఆయన నాయకత్వంలో పనిచేసే అవకాశం సంతోషకరం. కేసీఆర్ తో 4.5 దశాబ్దాల స్నేహబంధం నాది. బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి, రేవంత్ పాలన అట్టర్ ఫ్లాప్. గత ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడేవి? రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ నేతలతో భేటీ అనంతరం మాజీ మంత్రి జీవన్ రెడ్డి. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు మార్పును కోరుకుంటున్నారు అని జీవన్ రెడ్డి గారు చెప్పారంట. బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి జరిగింది, రేవంత్ పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని జీవన్ రెడ్డి గారు చెప్పినారు. అదే విధంగా బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. ఆయన కేసీఆర్ తో కలవబోతున్నారని వార్త. పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సుదీర్ఘ రాజకీయ అనుభవం, నిబద్ధత కలిగిన నేత జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ తో కలిసి ప్రయాణించాలని ఆయనను కోరాం. పార్టీలోకి వస్తే సముచిత స్థానం. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మా పార్టీలోకి వస్తే సముచిత స్థానం ఇస్తామని కేటీఆర్ గారు చెప్పారంట. జగిత్యాలకు కదలి వచ్చిన వేలాది మంది కార్యకర్తలు. సో కేటీఆర్ గారి సమక్షంలో నిన్న అయితే జీవన్ రెడ్డి గారు పార్టీలో చేరారు. మన జీవన్ రెడ్డి గారి గతి ఎలా అవుతుంది? నిజంగానే పార్టీలో సముచిత స్థానం జీవన్ రెడ్డి గారికి ఉంటుందా, లేదా మరో కేశవరావు ఎట్లయితే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బీఆర్ఎస్ లో వెళ్ళిన తర్వాత ఏ విధంగా మళ్ళీ బయటకు వచ్చి కాంగ్రెస్ లో వచ్చారో అదే విధంగా రాజకీయంలో రాబోయే రోజుల్లో జరగబోతుందా, లేదా జీవన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీని వీడి ఒకటే వర్గానికి చెందిన జీవన్ రెడ్డి మరియు రేవంత్ రెడ్డి ఒకటే వర్గానికి చెందిన వాళ్ళైనా కూడా ఆయన బయటకు వచ్చి ఇంకా ఒకటే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి రాబోతున్నారా? రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందనేది జీవన్ రెడ్డి గారి బీఆర్ఎస్ లో చేరిన తర్వాత ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సో దీని ద్వారా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి, సంక్షేమం బాటలో తెలంగాణ నడిచిందని మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి, సంక్షేమం బాటలో తెలంగాణ నడిచిందని మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ లోకి ఆహ్వానించేందుకు జీవన్ రెడ్డి స్వగృహానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం వచ్చిన సందర్భంగా మాట్లాడారు. ఆత్మగౌరవ సమస్య, ప్రజాహిత నిర్లక్ష్యంతోనే కాంగ్రెస్ టు వీడుతున్నట్టు స్పష్టం చేశారు. తన ఆత్మగౌరవ సమస్య, ప్రజాహిత నిర్లక్ష్యంతోనే కాంగ్రెస్ తో వీడుతున్నట్లు స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ల ప్లాన్ల అట్టర్ ఫ్లాప్ అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర సాధకుడు కేసీఆర్ నేతృత్వంలో పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉన్నదని తెలిపారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తో తనకు 45 ఏండ్ల స్నేహం, అనుబంధం ఉన్నదని పేర్కొన్నారు. 45 ఏళ్ల నుంచి అంటే 43 సంవత్సరాలు ఈయన రాజకీయ జీవితము జీవన్ రెడ్డి గారిది. ఆయన అంటున్నది ఏమంటే 45 సంవత్సరాల స్నేహబంధం ఉందంటే ఎప్పుడైతే జీవన్ రెడ్డి రాజకీయాల్లో వచ్చారో అప్పటి నుంచి కేసీఆర్ తో స్నేహబంధం ఉంది అని చెప్తారు. మళ్ళీ ఇంటర్నల్ గా కేసీఆర్ తో ఫిక్స్ అయ్యి ముందు నుంచి 40 సంవత్సరాల నుంచి జీవన్ రెడ్డి గారు ఉన్నారా అనేదే క్వశ్చన్ మార్క్. సో అనుబంధం ఉన్నదని పేర్కొన్నారు. త్వరలోనే కేసీఆర్ ను కలుస్తానని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలిందని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో అమలైన సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు ప్రస్తుతం కనిపించకుండా పోయాయని తెలిపారు. పార్టీలో వలసవాదులు ప్రోత్సహిస్తూ తనలాంటి నిష్కార్సైన కార్యకర్తలను అన్యాయం చేయడం సరికాదని పేర్కొన్నారు. 2.5 ఏళ్ల పాలనలోనే అన్ని వర్గాల ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. కేసీఆర్ పాలననే రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని, ఆయనతోనే కేసీఆర్ పాలనే ప్రజలు కోరుకుంటున్నారు,
మళ్ళీ మార్పు కోరుకుంటున్నారు. రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అని మార్పు కోరుకుంటున్నారు ప్రజలని జీవన్ రెడ్డి గారు చెప్పారంట. సో నిన్న ఆయన ఇంట్లో, ఆయన నివాసంలో, జీవన్ రెడ్డి గారి నివాసంలో ఉన్న ఫోటో ఇది. రాష్ట్రం వచ్చిందనే విషయం ఎవరు విస్మరించలేరని మాజీ మంత్రి జీవన్ రెడ్డితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారన్న సమాచారంతో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా గురువారం సందడి వాతావరణం నెలకొన్నది. ఇటు బీఆర్ఎస్ శ్రేణులు, అటు జీవన్ రెడ్డి అనుచరులు, అభిమానుల్లో ఉత్సాహం కనిపించింది. గురువారం ఉదయం వరకే జగిత్యాల వీధులన్నీ కేటీఆర్ కు స్వాగతం పలుకుతున్న ఫ్లెక్సీలతో నిండిపోయాయి. జీవన్ రెడ్డి ఇంటికి 1/2 కిలోమీటర్ దూరంలో జన సందోహంతో నిండిపోయింది. సరిగ్గా 3:30 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్ రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు రసవై, గణేష్ గుప్తా, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావా వసత్ సురేష్ పలువురు నాయకులతో కలిసి జీవన్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. సో జీవన్ రెడ్డి ఇంటికి కేటీఆర్ వెళ్తున్నప్పుడు 1/2 కిలోమీటర్ వరకు జన సందోహంతో జీవన్ రెడ్డి ఇంటికాడ మొత్తం నిండిపోయిందంట. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నేతలతో కలిసి కేటీఆర్ చేరుకున్నారు. ఆయనతో గంట పాటు సమావేశమయ్యారు. 1 గంట పాటు జీవన్ రెడ్డి గారితో కేటీఆర్ సమావేశమయ్యారంట. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్, జీవన్ రెడ్డికి మంచి అనుబంధం, స్నేహం ఉందని, రాష్ట్ర ప్రజల మొహాల్లో మర్రి చిరునవ్వులు రావాలంటే కేసీఆర్ పాలన రావాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి సైతం కోరుకుంటున్నారని, అందులో భాగంగానే బీఆర్ఎస్ తో కలిసి ప్రయాణం సాగించేందుకు ఆయన సిద్ధపడ్డారని చెప్పారు కేటీఆర్. తెలంగాణ పునర్నిర్మాణంలో జీవన్ రెడ్డి లాంటి అనుభవం, ప్రజా సంబంధాలు కలిగిన రాజకీయ నేత ఉండాలని కేసీఆర్ గతంలోనే అభిలాషించారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ బి వినోద్ కుమార్ ద్వారా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి రావాలని కేసీఆర్ ఆహ్వానించినట్టు పేర్కొన్నారు. అయితే నిబద్ధత కలిగిన నాయకుడిగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగుతానంటూ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించినట్టు తెలిపారు. అయినా నాటి నుంచి నేటి వరకు కేసీఆర్, జీవన్ రెడ్డి మధ్య వ్యక్తిగత అభిమానం, గౌరవం అలాగే కొనసాగాయని చెప్పారు. సరే, ఒకప్పుడే కేసీఆర్ గారు బీఆర్ఎస్ లో రావాలని జీవన్ రెడ్డికి కోరారంట. సో అప్పుడు ఆయన ఒప్పుకోలేదంట. సో అప్పటి నుంచి డిస్కషన్ నడుస్తున్నాయేమో వల్ల మళ్ళీ ఇప్పుడైతే జీవన్ రెడ్డి గారు కోరుకున్నారు, కేసీఆర్ తో నడిచి ప్రయాణం చేయాలి, ఆయనతోనే రాజకీయం, తెలంగాణ డెవలప్మెంట్ సాధ్యమవుతుంది అని జీవన్ రెడ్డి చెప్పారు. అదే విధంగా రాబోయే రోజుల్లో కేసీఆర్ తో కూడా కలుస్తున్నాను అని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలుస్తున్నానని జీవన్ రెడ్డి గారు తెలిపారు.